ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటల ద్వారా నీ జీవితాన్ని మార్చగలిగేవి, నీ జీవితం పాటు నీ కుటుంబాన్ని కూడా పరలోక రాజ్యాన్ని చేర్చగలిగే మాటలు. అందుకని ఈ మాటలు వింటున్నప్పుడు శ్రద్ధ కలిగి వినాలి, వినయంతో వినాలి. ఆ మాటలు నీ హృదయంలోకి రావుటకు దేవుని ప్రార్థనతో ఆ మాటలు నాలో ఉండాలయ్యా అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాటలు నీలో ఉంచుతాడు. ఈ రాత్రి ప్రతి ఒక్క రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుని ప్రతి రాత్రి ఆయన రాత్రిగా మలుచుకుంటున్నాడు. అందుబట్టి దేవునికే మహిమ కలుగును గాక. కొంతకాలం కాడి నుంచి దేవుడు మనకు మాట్లాడుతుంది ఏమంటే, దేవుని పిల్లలు దేవుని మాట వింటే వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని పిల్లలు దేవుని మాట వినకపోతే ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి నష్టాలు, ఎలాంటి శ్రమలు వస్తాయి అన్నది గత కొంతకాలం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్న వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చదువు ఎంత ఇంపార్టెంటో చెప్పాడు. చదువు ఎంత విలువైనదో, ఆ చదువు ద్వారా ఆ దేవుని వాక్యాన్ని అనేక ప్రజలకు పంపించడానికి దేవుడు అవకాశం ఇచ్చింది ఒకటే, అది చదువు. ఆ చదువుకున్న దారిని బట్టి అక్కడ యోహాను గారు రాయగలిగారు. ఆ జ్ఞానం ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. అదే యోహాను గారితో కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, అవి గైకొన్నప్పుడు అవలు ధన్యులని దేవుడు చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మెట్టు మనకి ఎక్కించబోతున్నాడు. యోహాను సువార్త అదే ప్రకటన గ్రంథము 4వ వచనం, 1-4వ వచనం. యోహాను ఆసియాలో ఉండే 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయబడినది. మనకి దేవుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు 7 ఖండాలుగా చేశాడండి. ఎన్ని ఖండాలు? 7 ఖండాల్లో ఆఫ్రికా ఖండము, ఆస్ట్రేలియా ఖండము, ఐరోపా ఖండం, ఇలా ప్రతి ఖండాలు ఉన్నాయి. వాటిలో దేవుడు ఎక్కువగా ప్రేమించిన ఖండం ఏంటంటే ఆసియా ఖండం. ఏ ఖండం? దేవుడు బహుగా ఇష్టపడిన ప్రదేశము కూడా ఏదోను తోట నుండి షిహోరు అనే ఒక బంగారు నది అవతలున్న సముద్రము, యూఫ్రటీసు నది సముద్రం ఆపోజిట్లో ఉన్నది ఏ యొక్క దేశం అంటే ఆసియా ఖండం అన్నమాట. ఆసియా ఖండాన్ని దేవుడు ఎందుకు ఆయన ఇష్టపడుతున్నాడంటే తన పిల్లలు అక్కడనే ఏర్పరిచాడు. ఎక్కడ ఏర్పరిచాడు? ఏదోను తోట అనేది కొంతమంది సైంటిస్టులు ఈరోజు కూడా వెతుకుతుంది ఎక్కడ అంటే ఆఫ్రికా, ఏదైనా ఆసియా ఖండంలో. ఈ 7 ఖండాలు ఒక ఖండం, మధ్య ఖండంగా ఉన్నది ఈ ఆసియా ఖండం. ఏదోను తోట కూడా అక్కడే ఉందని అనేక ప్రజలు ఈరోజు కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు వెతుకుతున్నారు. కానీ దేవుడు అది మరుగుపరిచాడు. ఈ ఆసియా ఖండము అనగా దేవుడికి ఎంతో ఇష్టమైన ఖండము. తన పిల్లల్ని తయారు చేసింది కూడా ఆదామును ఆ మట్టి నుండి తీసి తయారు చేసింది ఏదోను తోట ఎక్కడ ఉందంటే ఈ ఆసియా ఖండంలోనే. ఎక్కడ తయారు చేశాడు మనిషిని? ఈ ఆసియా ఖండాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అన్ని ఖండాల్లో కన్నా ఈ ఆసియా ఖండాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మానవుణ్ణి తయారు చేసిన స్థలం ఏదైనా ఉందంటే అది ఆసియా ఖండమే. గూగుల్ మ్యాప్లో ఈరోజు కూడా కొడితే మానవుని తయారు చేసిన గాడ్ క్రియేటెడ్ ఇన్ మ్యాన్ ఇన్ ఏ దేశం అని అడిగితే ఆసియా ఖండం అని చూపిస్తుంది. ఈ ఆసియా ఖండాన్ని ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తుంది ఏంటంటే ఈ వాక్యాన్ని, దేవుని మాటలు వినాలని ఎవరికి పంపిస్తున్నాడు? తన పిల్లలు ఎక్కడైతే సృష్టించబడ్డారో, ఎక్కడైతే ఉన్నారో, ఈ బెత్లెహేము కానీ ఇవన్నీ ఐగుప్తు దేశం, ఇవన్నీ ప్రతిదీ ఎక్కడ ఉందంటే మన ఆసియా ఖండంలోనే ఉంది. మన భారతదేశం కూడా ఎక్కడ ఉందంటే ఆసియా ఖండం. కొంతమంది యేసు ప్రభు వారు ఇక్కడ పుట్టలేదు, అక్కడ పుట్టలేదు, ఈ దేశం వాడు కాదని, కానీ మన ఖండమే ఆసియా ఖండం. మన ఖండం ఏంటంటే ఆసియా ఖండం. ఈ అమెరికా కానీ ఇవన్నీ కొన్ని దేశాలు ఉన్నాయి, ఇవన్నీ ఆసియా ఖండంలోనే ఉన్నది. మ్యాప్లో చూస్తే ఆసియా ఖండం గురించి దేవుడు అది ప్రతి ఆసియా ఖండం అనే మ్యాప్ ఒకటి ఉంటుంది. అది మీకు చూపిస్తాను తర్వాత.
ఆ ఆసియా ఖండంలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ ఏ ఊర్లు ఉన్నాయి అన్నది ఒక మ్యాపే ఉంది. ఆ మ్యాప్లో ఉన్న ప్రజలందరినీ దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. మానవుని తయారు చేసిన ఖండం ఏదైనా ఉందంటే ఈ ఆసియా ఖండంలో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మర్మం కలిగిన మాటలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆసియా ఖండాన్ని ఆయన ప్రేమిస్తున్నాడంటే ఈరోజున వాక్యము ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆసియా ఖండాన్ని ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, యోహాను ఆసియాలో ఉండు 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయబడినది. ఏమని రాయబడింది? ఈ ఆసియా ఖండాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక దేవుని మాటలు ఇక్కడ ఉండాలి. అసలు దేవుని పిల్లలు వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన ఆసియా ఖండ ప్రజలే ఉన్నారంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యేసయ్య మాటలు విన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే ఖండం సంబంధించిన వారు. అర్థమవుతుందా? అబ్రహాము కాడ్నుంచి యాకోబు, యాకోబు కాడ్నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబే ఇశ్రాయేలు అన్నమాట. దేవుడు యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు, నేను మోసగాన్ని, నన్ను క్షమించని. ఆయన కన్నీరు కార్చి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యాకోబు, నన్ను దీవించాయి అంటే ఇక నుండి నువ్వు ఇశ్రాయేలుగా ఉంటావు అన్నాడు. ఆయనకు మరో పేరేంటంటే ఇశ్రాయేలు. ఆయన సంతానమే ఈ ఇశ్రాయేలు సంతానం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నో మేలుకరమైన మాటలు చెప్తున్నాడు. ఏంటంటే ఈ 7 సంఘాలకు శుభమని చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ప్రేమించిన 7 సంఘాలకు శుభమని చెప్పి రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. ఏ ఖండం, కొంతమంది యేసు ప్రభు వారు ఇది సంబంధించినట్టు కాదు, ఇక్కడోడు కాదు, అక్కడోడు కాదని ఎన్నో ఫోన్ల ద్వారానో, అనేకమైన టీవీ ఛానళ్ళ ద్వారానో, ఎన్నో విధాలుగా సోషల్ మీడియాలో దీని గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు పుట్టిన ఖండమే ఆసియా ఖండం. ఆసియా ఖండంలో పుట్టాడు దేవుడు. ఈ బెత్లెహేం అన్నది ఈ ఖండములో నడిబొడ్డులో ఉన్నది. నడిబొడ్డులో ఉండే ఖండములోనే ఈ యొక్క బెత్లెహేం అనే ఊరిలో పుట్టాడు. అంటే ఈ ప్రపంచానంతటికి మూల కారణమైన స్థలంలో పుట్టాడు దేవుడు. ఎక్కడ పుట్టాడు? మూల స్థలము. ఆయన నడిబొడ్డులో పుట్టి ప్రతి ప్రపంచానికి నేనే దిక్కు అని చూపించడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ దేవుణ్ణి నువ్వు అవమానపరచకూడదు. నువ్వు బైబిల్ చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. ఏమన్నాడు? దివారాత్రున వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు దేవుని మాటలు అక్కడక్కడ చదవటం కాదు, నువ్వు రోజు దేవుని మాటలు చదువుతా ఉంటే ఆ మర్మాలు దేవుడే బయలుపరుస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాకు 7 సంఘాలకు శుభమని చెప్తే, ఎందుకంటే వర్తమానం భవిష్యత్ కాలం ఉన్నవాని యందు ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఆయన సింహాసనం ఎదుట 7 పరిశుద్ధత కలిగిన ఆత్మలు ఉన్నాయి. దేవుడు 7 సంఘాలు అనగా ఈ 7 ఖండాలకు ఎక్కడి నుంచి స్టార్టింగ్ చేశాడంటే, అదిగో మానవుడు సృష్టించబడిన ఆసియా ఖండం నుంచే ఈ 7 ఆత్మలు. అంటే ప్రపంచానికి ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు. బైబిల్లో కొడితే ఏమవుద్ది? 7 ఖండాలకు నేనే దేవుణ్ణి అంటున్నాడు. అక్కడ అర్థమవుతుందా? 7 ఖండాలకు నా ఆత్మ సంచరిస్తుంది. ఏంటి? 7 ఖండాలకు దేవుని ఆత్మ సంచరిస్తుందంట. అంటే ఆయన ఇప్పుడు చెప్పబడుతుంది, నేనే దేవుడను, అందరికీ దేవుడను. ఏమంటున్నాడు? అందరికీ నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన రుజువు చేస్తున్నాడు. ఇక్కడ వాక్యానుసారంగాను నిజ జీవితంలోనూ ఆయన రుజువు చేశాడు. ఈ రోజున ఏ దేవుడైనా, ఎంతోమంది దేవుళ్ళు అంటున్నారు కదా, రుజువు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా లేవు. బైబిల్లోనే ప్రతి ఒక్క విషయం, ఖండాలు ఎక్కడున్నాయి, దేవుని యొక్క భూమి ఏ విధంగా ఉంది, అన్నీ ఎక్కడ, ఈ సైంటిస్టులు ఎలా కనుక్కున్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని చూసే అందులో వాళ్ళు తీసుకొని
అందులోని వాటినే చూశారు. అవి తీసుకొని వాళ్ళు కొత్తగా రాసుకొని దేవుడు లేడని వాళ్ళు నాస్తికులుగా మారారు. ఎలా? ఈ విధంగా ఉంటే అలా. నువ్వు దేవుని యందు వాక్యాన్ని ధ్యానించి దేవుని మాటలే నువ్వు తీసుకొని దేవుడు లేడు, ఇవంతా బిగ్ బ్యాంగ్ వల్ల జరిగింది, ఏంటి బాంబు పేలడం వల్ల జరిగింది అని కాకమ్మ కహారాలు చెప్తే ఎట్లా? దేవుడు మాట్లాడుతున్నాడు. 7 ఆత్మలున్న సంఘం నాది అంటే ఆయన 7 ఖండాలలో ఆయన ఆత్మ సంచరిస్తుంది. అంటే ఆయన సృష్టించిన ఈ భూమికి జతలు 7 ఖండాలు అన్నమాట. ఆ 7 ఖండాలు 7 భూమధ్య రేఖలు అంటారు దాన్ని. ఆ భూమధ్య రేఖల్లోనే ఇవి ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్లు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే భూమి కదులుతుందో ఈ టెక్టానిక్ ప్లేట్లు కదలటం వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ ప్లేట్లు కదులుతున్నాయి కాబట్టి భూమి కంపం వస్తుందని వీళ్ళు కనుక్కున్నారు. కానీ దేవుడు ముందుగానే బైబిల్లోనే రాయబడ్డాడు. 7 ఖండాలు, 7 సముద్రాలు, 7 నదులు ఇవన్నీ దేవుడు సృష్టించినవి. దేవుడు సైంటిస్టుల కన్నా గొప్పవాడు. ఈరోజున వాక్యం సెలవిస్తుంది. దేవుడు లేడు, మా దేశంలో పుట్టలేదు. ఎక్కడ? ఇదిగో దేవుడే 7 ఖండాలు సృష్టించినట్టు మా గ్రంథంలో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి మీ గ్రంథాల్లో ఉన్నాయా? మానవుడు సృష్టించాడని ఖచ్చితంగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. అయితే నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆయన ఆది సంభూతుడు లేచినవాడు, భూ అధిపతులు యేసుక్రీస్తునందు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇక్కడ దేవుడు ఎందుకని ఈ ఖండాలకు ఈ సువార్తను అందించమని సమాధానం కోల్పోతున్నారు. ఏం పోతున్నారు? సమాధానం లేకుండా పోతే ఈ సాతాను ఏం చేస్తుందంటే ఈ 7 ఖండాల ప్రజలను నాశనం చేసేస్తుంది. సాతాను మాటలకు లోబడిపోతున్నారు. ఈ 7 ఖండాల ప్రజలు నాశనం అయిపోతూ ఉండగా దేవుడు చూసుకొని తట్టుకోలేకపోతున్నాడు. సమాధానం లేకుండా పోతుంది. ఈరోజున భార్యాభర్తల సమాధానం లేదు, అన్నదమ్ముల సమాధానం లేదు, ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం. దేవుడు అందుకే మిమ్మల్ని సృష్టించింది. చెప్పు, దేవుడు ఎందుకు సృష్టించాడు? మీరు ఆయన ఆరాధించుటకే సృష్టించారు. ఆయన మనస్ఫూర్తిగా నీ దగ్గర ఉండాలనుకుంటే ఏమంటున్నాడు ఆయన? స్తుతులు సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాను అంటున్నాడు. ఎక్కడున్నాడు? స్తుతులు సింహాసనంపై ఆసీనుడై. ఇప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉంటే మన మధ్యలో ఆయన ఉన్నాడు. అంటే దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని సమాధానాన్ని కోల్పోతున్నావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అనేకులు ఈరోజున చిన్న చిన్న విషయాలే గొడవలు, కొట్టుకోవడాలు, చంపేసుకోవడాలు, నరికేసుకోవడాలు, ఇవన్నీ దేవుడు తట్టుకుంటాడా? నా పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మీ అమ్మ అమ్మో నా పిల్లోడు అని భయపడిపోయిద్ది. పిల్లకి రక్తం వస్తేనే అయ్యో నా పిల్లని భయపడిపోద్ది. అంటే భూమి మీద తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే ప్రాణం ఇచ్చిన తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? ప్రాణం ఇచ్చేశాడు ఆయన. ప్రాణం ఇచ్చి విలువ పెట్టి కొనుక్కున్న దేవుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? నీవు మొన్న పుట్టిన నీ బిడ్డ మీద నువ్వు అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆయన సర్వలోకాన్ని సృజించి నీ కోసము ఈ భూమిని ఏలుటానికి తన స్వరూపంలో మానవుని చేసుకున్న పిల్లోడి మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. సైతాను మాటలు వింటే పాడైపోతాడు. ఈ రోజున తల్లిదండ్రులు తన పిల్లలకి మంచి మార్గాలు చేసే స్నేహితులతో సావాసం చేయమంటారా? అరే చెడ్డవాళ్ళతో వెళ్ళి సావాసం చేయమంటారా? అరే ఆడు మంచోడు కాదు, ఆడితో సావాసం చేయొద్దురా అంటారు. అంటే నువ్వు మంచిని కోరుతున్నావు, నీ పిల్లలు మంచిగా జీవించాలని. దేవుడు అనుకోకూడదా? నా పిల్లలు మంచిగా ఉండాలని అనుకోవాలా, లేకపోతే వాళ్ళు చెడ్డగా ఉండాలనుకోండా? నువ్వు చెడ్డగా ఉంటే దేవుడు ఈ తల్లిదండ్రులైనా వదిలేస్తారేమో, కానీ దేవుడు వదిలిపెట్టడు. నా పిల్లలు ఈ సాతాను మోసమైన మాటలు పడిపోతున్నారు, అబద్ధాలకు పడిపోతున్నారు, దొంగతనాలకు పడిపోతున్నారు, ఆశలుగా పడిపోతున్నారు అని దేవుడు బాధపడుతూ యోహాను గారితో ఈ గ్రంథం రాయించాడు. నా పిల్లలు వెళ్తే సాతాను చేతిలో పడితే నలిగిపోతారు.
సాతాను యొక్క కబంధాస్తాలు చిక్కుపోతే నలిగిపోయి అలా వేదన తట్టుకోలేరు. ఆ మంటల్లో కాల్చివేయబడతారు. వాళ్ళ మాటలు వినకూడదు. నా పిల్లలు నా మాట వినాలనుకోవడం అది స్వార్థమా? ఈరోజు వాక్యం సెలవిస్తుంది, స్వార్థమా? ఈరోజు నేను అరే ప్రిన్సీ రారా, ప్రైజీ రామ్మా అంటే నువ్వు రాకపోతే నాకెంత కోపం వస్తుంది. మరి దేవుడికి ఇంకెంత కోపం ఆయన మాట వినకపోతే? ఈరోజు రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరు, నీ పిల్లలు నీ మాట వినకపోతే ఎంత బాధపడతావు? సృష్టించిన సృష్టికర్త మాట వినకపోతే దేవునికి అంతే కోపం వస్తుంది. ఆయన కోపిష్టి కాదు, మనం ఆయన కోపం తెప్పిస్తాం. తల్లిదండ్రులు పిల్లల మాట వింటే ఏమైనా తల్లిదండ్రులు కోపపడతారా? కోపాన్ని రేపుతున్నావంటే కారణం నువ్వు ఇష్టం లేని పని చేస్తున్నావు. అందుకే దేవుడికి కోపం ఎందుకు వస్తుంది? నిన్ను ఎంతగా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన ఆయన ఈరోజు నీ మీద కోపంతో ఉన్నాడంటే నువ్వు తండ్రి యొక్క మాట వింట్లా, దేవుని మాట వింట్లా, దేవుని ఆలోచన చెప్పు నడవట్లేదు. నా పిల్లలు నా మాట ప్రకారం నడిస్తేనే ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు మీరు మా మాట వింటే మీ అమ్మ ఏం చేస్తుంది? మీ అమ్మ మాట విన్నారనుకో, అయ్యో నా పిల్లలు ఆకలితో ఉన్నారు ఏంటి, పాపం వాళ్ళకి ఏమైనా కొనిపెట్టాలని చెప్పి ఎంతో కొట్ట ఏదో విధంగా కష్టపడి ఈ లోకల్లో తల్లిదండ్రులు ఏదోటిగా సాయంత్రానికి ఏదోటి తీసుకొస్తారు, అవునా కదా? అయ్యో పాపం పిల్లలు ఆకలితో ఉన్నారు, నేను ఎలాగైనా సరే నేను శ్రమపడి నా పిల్లలకు ఏదోటి కొనిపెట్టాలని ఆ రోజున డబుల్ డ్యూటీ చేస్తుంది. అంటే ఈ లోకల్లో తల్లిదండ్రులు అలా చేస్తూ ఉంటారు ఉద్యోగాల విషయంలో. మరి దేవుడు కూడా అంతే, నా పిల్లలు నా మాట వింటున్నారు కాబట్టి నా పిల్లలకు నేను ఆశీర్వదించాలి, నా పిల్లలను నేను దీవించాలని అనుకుంటాడు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని. ఎందుకు దేవుడు ఈ మనుషులను ఈ ఆసియా ఖండం నుంచి చేశాడంటే నడిబొడ్డులో ఉంది. యేసు ప్రభు వారు పుట్టింది కూడా అదే స్థలంలో. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని, ఇక్కడ నుండి అయినా సరే సమాధానం కలగజేయడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? మీరు కొట్టుకుంటే చూస్తా కోసం కాదు, మిమ్మల్ని మార్చాలంటే నీలో దేవుని మాటలు ఉండాలి. మీ అమ్మని నేను కొడుతున్నాను అనుకో, నాలో